ఒకరోజు శ్రీకృష్ణుడు బయటికి వెళ్లే పని ఉందని చెప్పి కృష్ణుడు రథసారథిని సిద్ధంగా ఉండమని చెప్పాడు. కానీ శ్రీకృష్ణుడు అద్దం ముందు నిలబడి తనకు తాను అలంకరించుకోవడం జరిగింది. తన తలపైన కిరీటాన్ని, మంచి నగలను ధరించాడు. అప్పుడు రథసారథి చాలాసేపు బయటనే వేచి ఉండి తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. సాధారణంగా కృష్ణుడు వెంటనే వస్తాడు, ఈ రోజు ఇంకా రాలేదు ఎందుకు అని అనుకుని లోపలికి వెళ్లి చూద్దామనుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి అద్దం ముందు నిలబడి అలంకరించుకుంటున్న శ్రీకృష్ణుడిని చూశాడు. చూసి ఇలా అడిగాడు, ప్రభు, ఈ రోజు ఎందుకు ఎక్కువసేపు అలంకరించుకుంటున్నారు? మనం ఎక్కడికి వెళ్తున్నాము అని. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను దుర్యోధనుడిని కలవడానికి వెళ్తున్నాను అన్నాడు. ఆ మాటలకు రథసారథి ఆశ్చర్యపడి, దుర్యోధనుడిని కలవడానికి ఇంతగా అలంకరించుకుంటున్నారు ఎందుకు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, దుర్యోధనుడు నా అంతరంగాన్ని చూడలేడు, నా అలంకారాన్ని చూసి మాత్రమే మెచ్చుకుంటాడు. కాబట్టి నా అలంకరణ అతన్ని ఆకట్టుకుంటుంది, ఎందుకంటే అతను నా అంతరంగాన్ని చూడలేడు కదా అని. అప్పుడు రథసారథి, మీరు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళొద్దు, అతనే మీ దగ్గరికి రావాలి ప్రభు అని చెప్పాడు. అప్పుడు అలంకరించుకుంటున్న శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి రథసారథిని చూసి నవ్వి, చీకటి వెలుగులోకి రాదు, వెలుగే చీకటిలోకి వెళ్ళాలి అని చెప్పాడు.